నమస్తే చరణ్ గారు. సార్ ఏంటంటే ప్రధానంగా ఉపరాష్ట్రపతి అంశం అనేది గతంలో మనం చూసుకుంటే ఎనామస్గా అయిపోయేది. ఎందుకు ప్రతిపక్షాలు కూడా గెలవకపోయినా గతంలో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనే అదే జరిగింది, ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనే అదే జరిగింది. మళ్ళీ ఎందుకు ఆ బలం లేకపోయినా ఎందుకు తీసుకుంటున్నారు అనేది వాదన. మరోపక్క అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకు వెళతాం. అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ మాట వింటాయా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు సార్ ఇప్పుడు ప్రధానంగా ఈ రోజే కాదు, 2004 అయినా 9 అయినా 14 అయినా తర్వాత 19లో అధికారంలోకి వచ్చినప్పుడైనా తర్వాత 24 అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కూడా రాష్ట్రపతి కావచ్చు ఉపరాష్ట్ర ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీ అధికారం ఉన్నా ప్రతిపక్షంలో పార్టీలు కూడా క్యాండిడేట్ నిలిపే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రోజు కాదు. కాకపోతే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు అనివార్య కారణాల మూలంగా వారి అభిశంసన తీర్మానం పెట్టి తీసేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసినప్పుడు వారు ఆనాడు మా భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, చాలా రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆనాడు జాట్లకు సంబంధించిన రైతుల ఉద్యమం నడుస్తూ ఉంది కాబట్టి ఒక జాట్ నాయకుని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి చేసిన పరిస్థితి మనం చూసినాం. ఈ రోజు తమిళనాడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తమిళనాడు సంబంధించినటువంటి ఒక రాధాకృష్ణన్ గారిని ఏకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా గతంలో పనిచేసిన వ్యక్తి కావచ్చు, వారిని తీసుకొచ్చి ఏకంగా ఎన్డీఏ అభ్యర్థి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బోర్డు డిసైడ్ చేసినటువంటి నాయకుని తీసుకొచ్చి ఎన్డీఏ అభ్యర్థి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. వారు గతంలో భారతీయ జనతా పార్టీలో 2 సార్లు రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులుగా పనిచేసారు. అదే కాకుండా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు. అదే కాకుండా మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, జార్ఖండ్ గవర్నర్ పనిచేసిన వ్యక్తి రాధాకృష్ణన్ గారు. ఇక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఓన్లీ ఏ పార్టీకి సంబంధం లేదు, ఓన్లీ ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగబోతా ఉన్నారు. ప్రధానంగా అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అదే కాకుండా కాన్స్టిట్యూషనల్ కావచ్చు, ఇంటెలెక్చువల్ పర్ఫెక్ట్ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రాజ్యాంగం, అదే కాకుండా రాజ్యాంగానికి సంబంధించినటువంటి విలువలన్నీ కూడా పతనం అవుతా ఉన్నాయి కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కాపాడే సదుద్దేశంతో ఎవరైతే పనిచేస్తా ఉన్నారో అట్లాంటి వ్యక్తికి ఉపరాష్ట్రపతిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలందరూ కూడా కలిసి డిసైడ్ చేసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి నిలబెట్టిన పరిస్థితి మనం చూసినాం. కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పార్లమెంట్ బోర్డు ద్వారా మాత్రమే రాధాకృష్ణ గారి పేరు భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తర్వాత ఎన్డీఏ అభ్యర్థి అని చెప్పేసి వారు ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ సుదర్శన్ రెడ్డి గారు ఎలాంటి సంబంధం లేదు. అదే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో ఏదైతే ఎన్టీఆర్ గారు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బై ఎలక్షన్లు వచ్చినప్పుడు నంద్యాల పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు తెలుగు సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఉంది కాబట్టి మేము క్యాండిడేట్ పెట్టమని చెప్పేసి ఆనాడు ఎన్టీఆర్ గారు తెలుగు, అదేవిధంగా తెలుగు ప్రజలు ఎవరు నిలబడా కూడా మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి ఒక తెలుగు వ్యక్తి మొదటిసారి ప్రధానమంత్రి అని చెప్పేసి ఆనాడు అదేవిధంగా ఎన్టీఆర్ గారు ఆనాడు తీసుకున్న చొరవని ఈ రోజు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరిన మాట వాస్తవం. తెలుగు రాష్ట్రాల్లో 60 ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ సంబంధించి తెలంగాణలో లోక్సభ నుంచి 17 మంది, ఆంధ్ర నుంచి 25 మంది, అదే కాకుండా తెలంగాణ నుంచి రాజ్యసభలో 7 మంది, ఆంధ్ర నుంచి 11 మంది, మొత్తం కలిపితే 60 ఓట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నాయి. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తా ఉన్నాడు కాబట్టి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఇండియా కూటమి కోరుతా ఉంది. దానిలో భాగంగా ప్రధానంగా ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారికి ఎలాంటి పార్టీ లేదు కాబట్టి వారి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా ఇక్కడ 782 ఓట్లుంటే ఆల్రెడీ ఎన్డీఏ కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించి పూర్తి మెజార్టీ ఉన్నమాట వాస్తవమే. కానీ కాకపోతే ఈ ఉపరాష్ట్రపతి సంబంధించినటువంటి విలువల విషయంలో కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒంటి పోకల పోతా ఉంది కాబట్టి దాన్ని నిర్వహించే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా రాజ్యాంగం కావచ్చు, కాన్స్టిట్యూషన్ రక్షించబడాలంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి ఇండియా కూటమి భావించి ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా సుదర్శన్ రెడ్డి గారి ఏదైతే ఉపరాష్ట్రపతిగా ఉండాలని చెప్పి కోరుకోవడంతో ప్రధానంగా పోటీ నింపిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఓటు చోరీ పాల్పడే ప్రయత్నం కావచ్చు, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ వయలెన్స్ జరుగుతూ ఉంది, రాజ్యాంగం రద్దు చేసే పరిస్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి రాజకీయ విలువలను కూడా పతనం అవుతా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పతనాక వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యాంగం కావచ్చు, కాన్స్టిట్యూషన్ రక్షించబడాలంటే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి గెలవాలని చెప్పేసి ఇండియా కూటమి కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా సుదర్శన్ రెడ్డి గారు నిలిపిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రం ఓన్లీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తి కావచ్చు, భారతీయ జనతా పార్టీ 2 సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి కావచ్చు,
అదే కాక చాలా రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తిని మాత్రమే భారతీయ జనతా పార్టీ రాధాకృష్ణన్ గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా తెలుగు, అదే కాకుండా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీలను కూడా కలిసి రావాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరిన మాట వాస్తవం. అదే కాకుండా పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ గారిని కలుస్తాం, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాం, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాం, లేదు ఎవరినైనా కలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా సుదర్శన్ రెడ్డి గారి అదేవిధంగా ఉపరాష్ట్రపతి నియమించిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా తెలుగు రాష్ట్రాల ప్రజల గురించిన మాట వాస్తవం. దానిలో భాగంగా ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గెలవాలని చెప్పేసి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, రాజ్యసభ సభ్యులతో ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు కోరారు. కాబట్టి భారతదేశంలో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగం అంతా కూడా అదేవిధంగా రాజ్యాంగ విలువలను కూడా పతనం అవుతా ఉన్నారు. దానిలో భాగంగా మాత్రమే సుదర్శన్ రెడ్డి గారు వారికి మంచి ప్రావీణ్యత ఉంది కాబట్టి వారి లాంటి వాళ్ళు ఉపరాష్ట్రపతిగా ఉంటే ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఉపరాష్ట్రపతి పదవి అంటే, కాబట్టి ఆ ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం పెరిగే విధంగా సుదర్శన్ రెడ్డి గారి నియామకం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది.